బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ నాయకత్వంలో ఇంటరిమ్ గవర్నమెంట్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఇక్కడ ఎంత త్వరగా ఎన్నికలు జరుగుతాయి, అసలు ఎన్నికలు ఫెయిర్గా జరుగుతాయా, ఎన్నికలు జరిగి బంగ్లాదేశ్లో నిజంగానే డెమోక్రసీ వేలనుకుంటుందా, మిలిటరీనే తన ప్రాక్సీతో అంటే తన పపెట్తో కీలుబొమ్మతో రాజ్యం ఏలుతుందా, మిలిటరీ ఏ పార్టీకి మద్దతు ఇస్తుంది, మిలిటరీ పౌర ప్రభుత్వానికి దూరంగా ఉంటుందా, అసలు ఎన్నికలు జరిగితే బంగ్లాదేశ్ సివిల్ వార్ చూస్తుందా, ఎన్నికలు జరగకపోతే సివిల్ వార్ చూస్తుందా, ఈ తాత్కాలిక ప్రభుత్వం ఎంతకాలం నిలబెడుతుంది, ఇలాంటి అనేక క్వశ్చన్స్ బంగ్లాదేశ్ ఫ్యూచర్ గురించి ఇప్పుడు మన ముందున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఈ వీడియో. మీకు నా ఎనాలిసిస్ నచ్చితే, ఈ ఎనాలిసిస్ చూడాలనుకుంటే మీరు ఇతరులకు కూడా దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సభ్యత్వ కామెంట్ చేయండి, ఈ డెమోక్రటిక్ డిబేట్లో పార్టిసిపేట్ చేయండి. అలాగే మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అతి త్వరలో మన ఛానల్ మిలియన్ సబ్స్క్రైబర్ బేస్ చేరబోతోంది. ఈ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మిలియన్ ఫ్యామిలీలో మీరు భాగస్వాములు కండి, ఇతరులను కూడా భాగస్వాములు చేయటానికి వారిని కూడా సబ్స్క్రైబ్ చేయమని ప్రోత్సహించండి. ఇక టాపిక్లోకి వస్తే, బంగ్లాదేశ్లో అవామీ లీగ్ ప్రభుత్వం పతనమైంది. మహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. తాత్కాలిక ప్రభుత్వానికి మిలిటరీ కూడా సానుకూలంగా ఉంది, అండదండలు ఇస్తోంది. సో జకీరుజ్జమాన్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ తమకు పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు, బంగ్లాదేశ్లో వీలైనంత త్వరగా పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ఎలక్టెడ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, డెమోక్రసీని ఏర్పాటు చేస్తామని ప్రకటన చేశారు. ఈలోగా ఎన్నికలంటూ జరిగితే అవామీ లీగ్ కూడా పోటీ చేస్తుంది. అలాగే షేక్ హసీనా రాజకీయాల నుంచి నిష్క్రమించకపోయినా తిరిగి బంగ్లాదేశ్కు వెళ్తుంది అని వాషింగ్టన్లో ఉంటున్న ఆమె కొడుకు షేక్ హసీనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి అడ్వైజర్గా పనిచేసిన నా వ్యక్తి ఇప్పటికే ప్రకటించారు. సో అందువల్ల అవామీ లీగ్ కూడా ఈ ఎన్నికల ప్రక్రియలో భాగస్వామి కాదలుచుకుంది. మరి అవామీ లీగ్ను ఎన్నికల్లో పోటీ చేయనిస్తారా? ఎందుకంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఆధారంగా చేసుకొని అవామీ లీగ్ ప్రత్యర్థులు అవామీ లీగ్ను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఏదో ఒక కారణం చేత నిరోధిస్తారా చూడాలి. ఆల్రెడీ షేక్ హసీనా పైన కేసులు మొదలయ్యాయి. ఆమెను డిస్క్వాలిఫై చేస్తారా, ఆమెను ఎన్నికల్లో అవామీ లీగ్ను రాణిస్తారా అనేది అనుమానాస్పదమే. ఎందుకంటే అవామీ లీగ్ ప్రభుత్వం పతనమైన, షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళినా స్టిల్ బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ అబ్జర్వర్ చెప్పేది ఏంటంటే కనీసం 40% ఓట్ బేస్ అయినా అవామీ లీగ్ ఉంటుంది అని. అఫ్కోర్స్ ఈ 15 ఏళ్ళ ఆమె అథారిటేరియన్ కరప్ట్ గవర్నమెంట్ నడిపింది కనుక ఆమె సపోర్ట్ బేస్ కొంత క్షీణించి ఉంటే తగ్గవచ్చు. బట్ స్టిల్ అవామీ లీగ్ ఇది బిగ్ ఫోర్స్, ఆర్గనైజేషన్ నెట్వర్క్ ఉంది బంగ్లాదేశ్లోని అన్ని ఊర్లలో, అన్ని ప్రాంతాలలో. బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన పార్టీగా, అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీగా అవామీ లీగ్ బేస్ ఉంది. అందువల్ల అవామీ లీగ్ని ఎన్నికల్లో పోటీ చేయనిస్తారా అనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే గతంలో షేక్ హసీనా ఎన్నికలు జరిపితే లాస్ట్ 2 ఎలక్షన్స్లో ప్రతిపక్షాలు ఎన్నికలను బాయ్కాట్ చేశాయి. అందువల్ల ఎన్నికల్ని షేక్ హసీనా ఫార్స్గా జరిపినట్లు అవామీ లీగ్ను కూడా ఎన్నికల్లో రానియకుండా ఫార్స్గా ఎన్నికలు జరుగుతాయా, లేదా అవామీ లీగ్ ఎలాగూ ఈసారి పోటీ చేసినా ఓడిపోతుంది కనుక డెమోక్రసీ దెబ్బతిన్నది, ఎన్నికలు రిగ్గింగ్ అయ్యాయి, ఎన్నికలు ఫార్స్ అని విమర్శలు రాకుండా ఉండేందుకు అవామీ లీగ్ని ఎలో చేసి ఓడిస్తారా అనేది ఇప్పుడు తేలాలి. ఇక మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, గతంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రధాన ప్రతిపక్షము, అలాగే రాడికల్ ఇస్లామిస్ట్ ఫోర్స్ అయిన జమాత్ ఇస్లామీ మిత్రపక్షాలు. ఇటీవల షేక్ హసీనా వ్యతిరేక పోరాటంలో కూడా వారు మిత్రపక్షాలే. ఈ 2 పార్టీలు కలిపి గతంలో అధికారంలో కూడా ఉన్నారు. 2001-2006 మధ్యకాలంలో ఖలీదా జియా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అలాగే ఈ జమాత్ ఇస్లామీ పార్టీ కలిసే అధికారాన్ని చెలాయించాయి. తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా నాయకత్వం అవామీ లీగ్ గెలిచింది. అప్పుడు బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఆరోపణ ఏంటంటే మిలిటరీ
హసీనాకు సపోర్ట్ చేసింది అని. ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ విడిగా పోటీ చేస్తుందా, రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్ అయిన జమాతీ ఇస్లామీతో కలిసి పోటీ చేస్తుందో చూడాలి. తారిక్ రెహమాన్ అంటే జనరల్ ఖాలిదా జియా జనరల్ జియావుర్ రెహమాన్ సతీమణి, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ నాయకురాలు మాజీ ప్రధానమంత్రి ఖాలిదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ ఇప్పుడు అతను ఒక రకంగా యాక్టింగ్ ప్రెసిడెంట్ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి. ఆయన మాత్రం అన్నది ఏంటంటే బంగ్లాదేశ్ రీకన్స్ట్రక్షన్కు షేక్ హసీనాకు వ్యతిరేకంగా పోరాడిన అన్ని రకాల రాజకీయ శక్తులు ఏకం కావాలని స్టేట్మెంట్ ఇచ్చారు. రీకన్స్ట్రక్షన్కి ఏకం కావాలి అంటే మరి ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తారా అనేది అనుమానాస్పదమే. ఎందుకంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి కూడా నియర్లీ 40% బలం ఉంది. అంటే ఇటీవల పరిణామాలకు ముందు ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ అంచనా. ఇక మిగతా 20%లో జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్, జాతీయ పార్టీ, ఇది కూడా మిలిటరీ నియంత్రణ నాయకత్వంలోని పార్టీ, అలాగే ఇతర చిన్న పార్టీలు బంగ్లాదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా, ఇలాంటి పార్టీలు కూడా ఉన్నాయి. కానీ ప్రధానంగా అవామీ లీగ్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మధ్యనే బంగ్లాదేశ్ రాజకీయం డివైడ్ అయి ఉంటుంది. సో కానీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి జమాత్ ఇస్లామీకి చాలా సైద్ధాంతిక సారూప్యతలు ఉన్నాయి. రెండు కూడా ఇస్లామిక్ రాడికల్ ఫండమెంటలిస్ట్ భావాలకు అనుకూలంగా ఉన్న పార్టీలు, రెండు కూడా పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలున్న పార్టీలు, రెండు కూడా బంగ్లాదేశ్ విమోచనను వ్యతిరేకించిన పార్టీలు, అవామీ లీగ్కు వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉన్న పార్టీలు. అందువల్ల రెండు కలిసి పోటీ చేస్తాయా అనేది ఒక ఆలోచన. అయితే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలో BNPలో మాత్రం ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో అవామీ లీగ్ పట్ల పెరిగిన వ్యతిరేకత వల్ల అవామీ లీగ్ తన సాంప్రదాయంగా మద్దతుగా ఉన్న ట్రెడిషనల్ ఓట్ బేస్ కూడా కోల్పోయింది కనుక చాలా సులభంగా BNP గెలుస్తుంది కనుక ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకూడదు అనేది కూడా BNPలో బలంగా వినిపిస్తున్నటువంటి వాదన. ఇక జమాత్ ఇస్లామీని ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆ పార్టీని 2018లో హైకోర్టు తీర్పు తర్వాత డీరిజిస్టర్ చేసింది ఎలక్షన్ కమిషన్. అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో జమాత్ ఇస్లామీని పోటీ చేయనిస్తారా చూడాలి. అయితే మహమ్మద్ యూనస్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం మాత్రం క్లియర్గా అవామీ లీగ్ వ్యతిరేక ప్రభుత్వం. షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళిపోయాక ఆర్మీ చీఫ్ అయినటువంటి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ అతను వివిధ రాజకీయ పార్టీలతో, స్టూడెంట్ ప్రతినిధులతో, సివిల్ సొసైటీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో బంగ్లా నేషనలిస్ట్ పార్టీ BNPతో పాటు జమాత్ ఇస్లామీ కూడా పాల్గొంది. అందువల్ల కొత్త అడ్మినిస్ట్రేషన్ కానీ మిలిటరీ కానీ జమాత్ ఇస్లామీని తిరిగి పొలిటికల్ రివైవల్కు వ్యతిరేకంగా ఉండకపోవచ్చు. అందువల్ల రాజకీయాల్లో ఇప్పుడు విడిగా పోటీ చేస్తారా జమాత్ ఇస్లామీ BNP అనేది చూడాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అందరికీ భయాన్ని కలిగించేది ఏంటంటే ఈవెన్ BNPకి జమాత్ ఇస్లామీకి కూడా భయం కలిగించేది ఎన్నికలు ఆలస్యమైతే ఏంటి పరిణామం. ఎందుకంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలకు చరిత్ర ఉంది. ఇక్కడ ఆర్మీ అంత సులభంగా అధికారాన్ని వదులుకోవు. పాకిస్తాన్లో మనం చూసాం జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ ఆర్మీ చీఫ్ నుంచి ప్రెసిడెంట్గా అయిన తీరు. బంగ్లాదేశ్లో కూడా ఆర్మీ ప్రత్యక్షంగా పరోక్షంగా పాలించడం చూసాం. అందువల్ల బంగ్లాదేశ్లో ఈ ఇంటరిమ్ గవర్నమెంట్ ఎక్కువ కాలం ఉన్నంత వరకు ఆర్మీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ గవర్నమెంట్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ తాత్కాలిక ప్రభుత్వానికి ఆర్మీ సపోర్ట్ ఉంది. అందువల్ల ఆర్మీ బలపడే అవకాశం ఉంది. అప్పుడు ఆర్మీ కూడా ఒక రాజకీయ పార్టీని ఫ్లోట్ చేయొచ్చు. ఆర్మీ తనలో ఉన్న పెద్దలైనా చేయొచ్చు, లేదా ఆర్మీ పరోక్షంగా ఒక జాతీయ పార్టీని ఫ్లోట్ చేయించవచ్చు. ఎందుకంటే ఆర్మీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఇలాంటి పాత్ర పోషించిన చరిత్ర కూడా ఉంది. దాన్నే కింగ్స్ పార్టీ అంటారు. సో ఆర్మీ తన అనుకూల పార్టీని ఫ్లోట్ చేస్తే ఏంటి తమ పరిస్థితి అని BNP, జమాత్ ఇస్లామీ లాంటి పార్టీలకు కూడా ఆందోళన ఉంది. అందువల్ల దేశంలో డెమోక్రసీని ఏర్పాటు చేయడానికి అందరూ కలిసి రావాలి అని షేక్ హసీనా తనేడు పిలుపు కూడా ఇచ్చాడు. ఆ పిలుపులో ఒక మీనింగ్ కూడా ఉంది. రేపు ఆర్మీ టేక్ ఓవర్ చేయొచ్చు, సివిలియన్ గవర్నమెంట్ రాకుండా ఉండొచ్చు. అందువల్ల హసీనాతో పోరాడిన వారికి కూడా ఇప్పుడు ఆర్మీ రూల్ రాకుండా డెమోక్రసీ కొరకు నిలబడాలి అనేది షేక్ హసీనా నా కుమారుడు అవామీ లీగ్ భవిష్యత్తులో ప్రొబబుల్ లీడర్ కూడా పిలిపించాడు. సో అందువల్ల ఆర్మీ వర్సెస్ పొలిటీషియన్ ఫైట్ మొదలవుతుందా కూడా చూడాలి.
ఎందుకంటే ఆర్మీ అంత తొందరగా తన హోల్డ్ను వదులుకుంటుందా? మరీ ముఖ్యంగా ఈ ఎన్నికలు వాయిదా పడితే ఆర్మీ అధికారాన్ని రుచి చూసి ఉంటుంది, చరిత్రలో రుచి చూసిన అనుభవం కూడా ఉంది. అందువల్ల ఆర్మీ సొంతగా తామే అధికారాన్ని చేతిలో పెట్టుకొని అసలు ఎన్నికలే జరగనియ్యరా, ఎన్నికల్ని రిగ్గింగ్ చేసి ఫార్స్గా జరుపుతారా? ఇవన్నీ అనుమానాలకు కూడా ఉన్నాయి. మహమ్మద్ యూనస్ కూడా గతంలో ఆయన 2006లో నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు పార్టీ పెట్టాలనుకున్నాడు, కానీ ఆ తర్వాత ఆయన 2 నెలల్లోనే ఆలోచన వదులుకున్నాడు. అఫ్కోర్స్ మహమ్మద్ యూనస్ను ముందు పెట్టి ఆర్మీ రాజకీయం చేస్తుందా? అఫ్కోర్స్ మహమ్మద్ యూనస్ సొంతగా పార్టీ పెట్టి రాజకీయం చేసే వాతావరణం లేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ 83-84 ఇయర్స్. బట్ ఆయనకు బలం మాత్రం ఉంది. 94% ఆఫ్ ద బంగ్లాదేశ్ విలేజెస్లో ఆయన స్థాపించిన గ్రామీణ బ్యాంకుకు శాఖలు ఉన్నాయి. 1 కోటి పైగా ఆ గ్రామీణ బ్యాంక్ నుంచి లోన్లు తీసుకున్న ప్రజలు ఉన్నారు. నియర్లీ 20% ఆఫ్ బంగ్లాదేశ్ ప్రజలు పైన గ్రామీణ బ్యాంక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అందువల్ల మహమ్మద్ యూనస్ను ముసుగ్గా పెట్టుకొని ఆర్మీ రాజకీయం చేస్తుందా? ఇలా అనేక ప్రశ్నలకు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపిద్దాం అనుకుంటే గత 15 ఏళ్ళ అవామీ లీగ్ ఒక అథారిటేరియన్ గవర్నమెంట్ నడిపింది కనుక జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ, పోలీసు, ఎన్నికల సంఘం, ఇలా అన్ని అధికార వ్యవస్థల్లో కూడా అవామీ లీగ్ మనుషులే ఉన్నారు. ఇటీవలనే ప్రజలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై కూడా తిరుగుబాటు చేశా అంటే ఆయన పక్కకు జరిగాడు. సో అందువల్ల మొదలు ఈ ఇన్స్టిట్యూషన్స్లో నుంచి అవామీ లీగ్ ఇన్ఫ్లుయెన్స్ను తొలగించకుండా ఎన్నికలు జరిపితే తమకు నష్టము అని హసీనా వ్యతిరేకులు భావిస్తున్నారు. ఒకవేళ ఆ ఎన్నికల్లో అవామీ లీగ్ గెలవకపోవచ్చు, ఈవెన్ బిఎన్పి గెలిచినా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎంత కోఆపరేట్ చేస్తాయి అనేది ఒక అనుమానాస్పదమే. ఎందుకంటే 15 ఏళ్ళ హసీనా పాలనలో అవామీ లీగ్ మనుషులు అన్ని వ్యవస్థల్లో కూడా చాలా వేళ్ళునుకొని ఉన్నారు. అందువల్ల బంగ్లాదేశ్ డెమోక్రసీకి ట్రాన్సిషన్ అయితే అంత సులభంగా సునాయాసంగా కనిపించడం లేదు. ఇట్ ఈస్ సర్టన్లీ ఎ క్యావోటిక్ ట్రాన్సిషన్. షేక్ హసీనాను పంపించడంలో బాగానే అందరు యునైట్ అయ్యారు, కానీ డెమోక్రసీకి బంగ్లాదేశ్ ఒక స్టేబుల్ డెమోక్రసీకి, ఒక సెక్యులర్ డెమోక్రసీకి ట్రాన్సిషన్ పరిణామక్రమంలో మారుతుందా అనేది స్టిల్ డిఫికల్ట్ ప్రపోజిషన్. ఎంతకాలం పడుతుంది, నిజంగా జరుగుతుందా లేదా అనేది కూడా అనుమానాస్పదమే.